ముఖ్యమంత్రి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పర్యటిస్తున్నారు. ప్రధాన సమస్యలు గతంలో పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉన్నాడు. నాగోబా అమ్మవారి దర్శనం నిన్న అయింది. మనతో పాటు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడింది. నిన్న దర్శనం అయిందన్న, ఏంటన్న, ఎట్లుంది టూర్, ఎట్లా నడుస్తుంది? నేను గతంలో పాదయాత్రకి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ నాగోబా దేవాలయంలోనే ఇక్కడ ఉన్నటువంటి మేస్త్రం వంశస్థులు కానీ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు కానీ నన్ను తీసుకుని వెళ్ళి ఆశీర్వదించి తిరిగి ప్రభుత్వం తీసుకొని రావాలి, మాకు కావాల్సినటువంటి పనులు చేయాలని, ముఖ్యంగా వాళ్ళు భూములకు సంబంధించి ఎలక్ట్రిఫికేషన్, అట్లాగే ఇందిరమ్మ ఇళ్ళు, చదువుకోవటానికి కావాల్సిన పాఠశాలకు సంబంధించిన సదుపాయాలన్నీ అడిగారు. వాటన్నిటినీ ఒక పాలసీ ప్రకారం చేసుకుంటూ వచ్చి అమలు చేస్తూ అవి చూడటానికి వచ్చాను నేను. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరికీ ఆ రోజు ఆ నాగోబా దేవాలయ అభివృద్ధి కోసం కూడా నిధులు అడిగారు. దానికి కూడా ఇప్పటికే ఆల్రెడీ ₹1 కోటి ఇచ్చి అభివృద్ధి చేయటమే కాకుండా దాని పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి స్థానిక శాసనసభ్యుడు మన రెడ్బాబోజీ గారు, వీళ్ళందరూ స్థానిక వంశస్థులు అందరూ కలిసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం టెంపుల్ పరిసరాల్లో కొంత ఒక 22 crores ఖర్చు పరిస్థితిలో ఉన్నటువంటి అభివృద్ధిని అంతా కూడా వాళ్ళు ప్రపోజ్ చేసి పంపించారు. వాటిని కూడా తప్పనిసరిగా చేస్తామని చెప్పాం. డెఫినెట్గా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలను తీర్చే ప్రభుత్వమే ప్రజాప్రభుత్వమే. సంపద సృష్టించాలి, పేదలకు పంచాలని గతంలో మీరు పాదయాత్రలో. ఎట్లుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంపద ఎట్లుంది, ప్రస్తుతం పాలక వ్యవస్థ ఎట్లుంది, పాలన ఎట్లున్నారు? సంపదని ప్రజలకు పంచాలనేది మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ప్రధానమైనటువంటి నినాదం. సంస్థలో వ్యవస్థలో వనరులు అవన్నీ ప్రజలకే చెందాలి, కార్పొరేట్ శక్తులకో కాంట్రాక్టులకో కాదు. అందుకోసమే మేము వచ్చిన దగ్గర నుంచి కూడా సాధ్యమైనంత వరకు ఈ స్కీమ్స్లో చేస్తూనే సంపదని ప్రజలకు పంచడం కోసం కావాల్సినటువంటి విధంగా వ్యవస్థలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో భాగమే ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఒక్కొక్క స్కూల్ ₹200 కోట్ల, 25 ఎకరాల ప్రాంగణంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో, అంటే ఈ స్కూల్లో చదువుకున్నటువంటి బిడ్డ ఈ దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన పిల్లలు చదువుకునే స్థాయిలో ఆ స్టాండర్డ్స్తో ఆ స్కూల్స్ కడుతున్నాం. అటువంటి ఫెసిలిటీసు, అటువంటి విద్యాబుద్ధులు, అటువంటి సిలబస్ అక్కడ పెట్టి నేర్పుతాం. అంటే అందులో చదువుకున్న వాళ్ళు రేపు పొద్దున ప్రపంచంతో పోటీ పడతారు, ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలతో కాదు. అట్లాగే రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరికీ, ఇల్లు లేనటువంటి వాళ్ళకి కనీసం ₹5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ చేసి 4,50,000 ఇళ్ళు ఒకటేసారి శాంక్షన్ చేసి ఇచ్చాం. రాష్ట్రంలో మహిళలందరికీ ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించాం. మహిళలందరూ ఎదగాలనేటువంటి ఆలోచనతో ₹20,000 కోట్ల టార్గెట్గా పెట్టుకొని వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ 5 ఏళ్లలో 1,00,000 కోట్లు మహిళలకి సర్క్యులేట్ అయ్యేటట్టుగా, ఆ 1,00,000 కోట్లకి వడ్డీ ప్రభుత్వం కట్టేటట్టుగా వ్యవస్థను తయారు చేసాం. ఇప్పటికే 26,000 కోట్లకి దాటారు వాళ్ళు. 26,000 కోట్ల సరిపోయే వడ్డీని ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కట్టుకుంటూ వచ్చేసింది. భవిష్యత్తులో కూడా ఇంకా చేసుకుంటూ పోతాం. ఇలా ఈ రాష్ట్రంలో ఉన్న సంపదని ప్రజలకు పంచే కార్యక్రమంలో భాగంగానే 200 యూనిట్ లోపల ఈ విద్యుత్తును వాడుకునేటువంటి వాళ్ళందరికీ ఉచితంగా ఇస్తాం. వ్యవసాయ పంప్ సెట్లకి ఎలాగో పండించడానికి 30 లక్షల పంప్ సెట్లకి వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. పండించిన పంటకి మద్దతు ధరే కాకుండా మినిమం సపోర్ట్ ప్రైస్తో పాటు బోనస్ కూడా ఒక ₹500 అదనంగా క్వింటాల్కి ప్యాడీకి ఇస్తూ ఉన్నాం. అందుకే చెప్తున్నాను స్పష్టంగా, సంపదని సృష్టించటం, పెంచటం, ఆ సంపదని ప్రజలకు పంచటమే ఈ ప్రజాప్రభుత్వం. ఏంటన్నా ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజనుల కనెక్టివిటీ రోడ్ల అంశంలో మీ దృష్టికి వచ్చిందా? గతంలో మీరు సీరియస్గా దీని మీద ఎక్సైజ్ చేసినారు, కొంతమంది మాలాంటి జర్నలిస్టులతో తెలుసుకున్నారు. ఏంటి ఇటువంటి అంశాలు? అందుకోసమే బడ్జెట్లోని ఈ పరిసర ప్రాంతాల్లో నడుచుకుంటూ వెళ్ళాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళ గుండె చప్పుడు నాకు తెలుసు, సమస్యలు తెలుసు. ఆ సమస్యల పరిష్కారం చేయటం కోసం వాళ్ళ ఆశీస్సుతోనే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం. కాబట్టి ఎస్సీ ఎస్టీ సప్లాన్ సంబంధించిన నిధుల్ని
పూర్తి స్థాయిలో వెచ్చించడానికి ట్రైబల్ సబ్ ప్లాన్ కింద 17,000 కోట్ల రూపాయలని దానికి పొందుపరిచాను, బడ్జెట్లో పెట్టింది. ఈ రాష్ట్రంలో కనెక్టివిటీ లేనటువంటి ట్రైబల్ హ్యాబిలెట్స్ ఏమి ఉండటానికి వీలేదు, వాటన్నిటికీ ఇవ్వాల్సిందే అని చెప్పి యాక్షన్ ప్లాన్ తీసుకొని పోతున్నాం. ఇప్పుడు నేను మళ్ళీ పొద్దున కూడా రివ్యూ చేశాను. ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ ఏ హ్యాబిలెట్ అయినా, ఏ హ్యాబిటేషన్ అయినా కనెక్టివిటీ లేకుండా ఉంటే ఆ ప్రపోజల్స్ ఎమ్మటే పంపించిన ప్రపోజల్స్ చేస్తామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈ ట్రైబల్ సంబంధించిన పాఠశాలలు ఏమున్నా సరే, వాటికి సంబంధించి ఏ రిపేర్స్ ఉన్నా, డ్రింకింగ్ వాటర్ కానీ, ల్యాబరేటరీస్ కానీ, రన్నింగ్ వాటర్ కానీ, డోర్స్ కానీ, విండోస్ కానీ, ఏ రిపేర్స్ ఉన్నా ఇమ్మీడియట్గా ప్రపోజల్స్ పంపించండి, వాటన్ని చేస్తామని చెప్పి. అంతేకాదు, ఇందిరా సౌర గిరి జల వికాసం అని మీ అందరూ వినే ఉంటారు. 12,500 కోట్ల రూపాయలతో ఈ స్కీమ్ని తీసుకొని ఈ ట్రైబల్స్ ఉన్నటువంటి ఏరియాల్లో ROFR పట్టాల కింద పొందినటువంటి భూములు, లేకపోతే అంతకుముందు గతంలో వాళ్ళు సొంతదారులుగా హక్కుదారులుగా ఉన్న భూముల్లో కూడా ఈ స్కీమ్ తీసుకొని వచ్చి వాళ్ళకి కావాల్సిన ప్లాంటేషన్ ఇవ్వటమే కాకుండా మార్కెటింగ్ వసతులు కూడా ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున వాళ్ళని అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ముందుకు పోతా ఉన్నాం. ఆ స్కీమ్ పెద్ద ఎత్తున అమలు చేస్తాం. సో తద్వారా వ్యవసాయానికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరి మీదనో ఆధారపడకుండా వాళ్ళ దగ్గరే కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఆ పవర్తో వాళ్ళు జనరేట్ చేసుకుంటారు. దాని స్ప్రింక్లర్స్ ఇస్తాం, డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం. అట్లాగే వాళ్ళ ఇంటికి అవసరానికి కూడా పనికొచ్చే విధంగా దాన్ని ఇస్తూ ఉన్నాం. సోలార్. చివరిగా ఒక విషయం చెప్పండి అన్న, జిల్లాలను కాంగ్రెస్ పార్టీ మింగేసే కుట్ర చేస్తుంది. ఒకటి, జిల్లాలను, ఇప్పుడున్న జిల్లాలను కాంగ్రెస్ పార్టీ తగ్గించి ఈ జిల్లాలను మింగేసే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇంకోటి, నిన్న సింగరేణి మీద వరుసగా నిరసనలు జరిగింది. దీని మీద ఉప ముఖ్యమంత్రిగా, ఆ శాఖ మంత్రిగా, సీనియర్ నాయకునిగా, పాదయాత్ర చేసిన నాయకునిగా ఏం చెప్తారు? జిల్లాలన్నీ మింగేసేటువంటి అనే ఆలోచనే తప్పుడు ఆలోచన. అది ఎవరు మాట్లాడలే, ఎవరు చెప్పలే, వాళ్ళే కాయించుకొని వాళ్ళే రాస్తున్నారు, వాళ్ళే మాట్లాడుతున్నారు. అటువంటి ఆలోచన ప్రభుత్వం ముందు ఇప్పుడు ఏమీ లేదు. అసలు ఆ ప్రపోజల్ లేదు, మా ముందు ఆలోచన కూడా లేదు. ఇక సింగరేణికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే నేను స్పష్టత ఇచ్చాను. నేను దాంట్లో అసలు ఇంతవరకు టెండర్లో ఎవడు పార్టిసిపేటే చేయలేదు. ఇంకా ప్రక్రియ మొదలు కాలేదు. మొదలుగా ముందునే ఊహించుకొని కట్టుకథలు రాస్తే నేను బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా ఉండకూడదు, అంత ట్రాన్స్పరెంట్గా చేయాలి అని చెప్పి వాళ్ళకి అంతా రద్దు చేసి, దాన్ని రద్దు చేయటమే కాదు చాలా ట్రాన్స్పరెంట్గా చేయమని చెప్పారు. అట్లాగే ఇంకా కొద్దిమంది కావాలని కట్టుకథలు అల్లి ఏదో రాస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా సమగ్ర సమాచారంతో రేపు ఇస్తాను నేను ప్రజలకి. నేను ఈ ప్రాంతంలో నడిచినటువంటి వ్యక్తిగా ఒక్క ఇంచి సింగరేణి భూమిని కానీ, ఒక ఇంత బొగ్గును కూడా సంస్థ నుంచి దూరంగా పోనీయను. 99 డిగ్రీల ఎండలో నడిచిండ్రు. జిల్లా ప్రజలకు మీరు ఏం చెప్తారు? ఒక బట్టి గారు ఏం చెప్తారు ఈ జిల్లా ప్రజలకు, ఆదివాసీ బిడ్డలకు ఏం చెప్తారు? ఈ జిల్లాలో ఉన్న ప్రజలంతా కూడా స్వచ్ఛమైన మనసు కలిగిన ప్రజలు, కల్మషం లేనటువంటి ప్రజలు. ప్రభుత్వం ద్వారా అందిస్తున్నటువంటి పథకాలన్నింటినీ అందిపుచ్చుకొని వాటన్నిటి ద్వారా అభివృద్ధి చెందుతూ ఈ సమాజంలో భాగమై ఆత్మగౌరవంతో బతికే స్థాయిలో మీరు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అడవి బిడ్డల్ని, గిరిజన సోదరులు, అట్లాగే గిరిజనేతరులు కూడా ఈ ప్రభుత్వం మీకు అందించే ప్రతి వసతిని అందుకొని, ఏదో ప్రతిసారి చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఆదిలాబాద్ వెనుకబడి జిల్లా, వెనుకబడి కాదు. ఆదిలాబాద్ అతి స్పీడ్గా అభివృద్ధి చెందుతున్న జిల్లాగా ఎదుగుతూ ఉంది. ఎదగాలని మనం అంతా కోరుకుంటున్నాం. ఫాస్ట్ గ్రోయింగ్ డిస్ట్రిక్ట్గా ఇది అభివృద్ధి చెందుతున్న జిల్లాగా ఎదగాలి. అదే మా ఆలోచన. అలా చేయటం కోసం అన్నీ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఉప ముఖ్యమంత్రి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ కొన్ని ప్రధానమైన అంశాలు చెప్పే ప్రయత్నం చేశారు. సంపద సృష్టించాలి, సంపద పేదలకు పంచాలి అనే అంశం మా నినాదం కాదు, రాహుల్ గాంధీ గారి నినాదం. ఆ నినాదం ప్రకారం మేము ముందుకు వెళ్తున్నాం, అదే ప్రయత్నం చేస్తున్నాం. కావాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లాల రాద్ధాంతం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి అటువంటి ఆలోచనే లేదని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడు. మరో ప్రధాన అంశం సింగరేణి అంశంలో నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఒక్క పిల్ల కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడే బాధ్యత
నేను తీసుకుంటానని ఉప ముఖ్యమంత్రి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన పరిస్థితి, కావాలని రాద్ధాంతం చేస్తున్నామని ఆర్టీవీతో మాట్లాడిన పరిస్థితి. సుమంత్ రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.